చైతన్య, చందు మొండేటి కాంబోలో వస్తున్న సినిమా 'తాండేల్'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది. నాగ చైతన్య 'తాండేల్' నుంచి వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది. ఇక మొదటి పాట సూపర్ హిట్ అయింది. దాంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలు మరింత పెంచడానికి రెండవ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'తాండేల్' నుండి రెండవ సాంగ్ని క్రిస్మస్ లేదా కొత్త ఏడాది కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పాట సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య ఉంటుందట. ఈ సాంగ్లో ఇద్దరి డ్యాన్స్ చాలా ఆకట్టుకుంటుందని సమాచారం. దాంతో రెండవ సాంగ్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సాయి పల్లవి రెండోసారి చైతూతో చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగా రిలీజ్ చేయడానికి గీతా ఆర్ట్స్ ప్లాన్ చేసింది. మరో 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. అన్ని పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్తికేయ 2 సినిమాతో నేషనల్ వైడ్ ఆడియన్స్ని కట్టిపడేసిన డైరెక్టర్ చందు మొండేటితో ఈ సినిమా ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా డి మచిలీశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఆ జాలర్ల బృందం తిరిగి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చింది, ఎలా తిరిగి వచ్చింది వంటి అంశాలను ఈ సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కించారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆ జాలర్లలో చిక్కుకుపోయిన ఒక యువకుడే ఈ సినిమాకి కథ అందించడం విశేషం. కార్తీక్ అనే యువకుడు అందించిన ఈ కథను చందు మొండేటి దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు గీతా ఆర్ట్స్ ముందుకొచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా నాగ చైతన్యకు 100 కోట్ల మూవీ అవుతుందని భావిస్తున్నారు. మరి నాగ చైతన్య ఏ స్థాయి హిట్ కొడతాడా అన్నది చూడాలి.